హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిజబెత్స్ విన్నింగ్ హబ్. ఎలా ఉన్నారు? మరి గత వారంలో 2 వీడియోస్ ద్వారా మనం మాట్లాడుకున్నాం. జీవితంలో ఏదైనా సాధించాలంటే, ఒక సక్సెస్ సాధించాలి, లేదా మనమంటూ ఒక ఉన్నత స్థితికి రావాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడుకున్నాం. దాంట్లో మరి ముఖ్యంగా మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఎలాంటి వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, అరటిపళ్ళ వ్యాపారం. దాని గురించి అంటే అరటిపళ్ళ వ్యాపారం చేస్తూ కోట్లాధికారి కావడం అనేది హాస్యాస్పదంగా ఉందని మనం అనుకున్నాం. ఒకవేళ కోట్లాధికారి కావాలంటే కోట్లు సంపాదించేటువంటి వ్యాపారం చేయాలి అని అనుకున్నాం. ఈ వారము ఇంకొక మంచి థాట్తో మీ ముందుకు వస్తున్నాను అన్నమాట. మరి ఏంటది అంటే, మనము ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి జీవితము మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్. మనము ఎవరితోనైతే మనము స్నేహంగా ఉంటామో, ఎవరితోనైతే మనం సహవాసం కలిగి వాళ్ళతో కలిసి జీవిస్తుంటామో, దాన్ని బట్టి మన జీవితం మారిపోతుంటుంది అన్నమాట. దీనికి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి నేను చెప్తాను. చాలామందికి నేను బాగుండాలి, ఉన్నతంగా అవ్వాలి, కోట్లాధికారి అవ్వాలి అని అనుకుంటాం. ఇలాగ ఎవరు అనుకుంటారు? కోట్లాధికారి ఆ మాట అనుకోడు. అంటే మనము ఈ స్థాయిలో ఉన్న మనము ఆ విధంగా ఉన్నతంగా ఆలోచించడంలో తప్పు లేదు, అలాగే ఆలోచించాలి. అందుకనే మనం చెప్పుకున్నాము, డ్రీమ్ హై, డ్రీమ్ బిగ్. మంచిగా మీరు ఆలోచించాలి. మరి ఏదైతే కలలు కంటున్నారో కలలను సాకారం చేసుకోవాలి. దాని మీదనే కదా మనం మాట్లాడుకుంది. అయితే కలలు కనడంతో పాటు ఇప్పుడు చేయవలసినటువంటి ఇంకొక పని చెప్తున్నాను అనమాట. అదేంటంటే, విన్నింగ్ అయ్యేటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇది మరీ బాగలేదు మేడం అని మీరు అంటారేమో. ఎందుకంటే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం పాటలు పాడుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి. అట్లా కాకుండా మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏ పని పాట లేకుండా ఒక జులాయిగా, పోకిరిలాగా, పోకిరి అంత పెద్ద మాట వద్దులే కదా, బాధేస్తుంది కదా మీకు. సో ఇలాంటిది వద్దు అనుకుంటే మనం ఏం చేయాలి? అలా ఉన్నతంగా ఎదుగుతున్న వాళ్ళతో స్నేహం చేయాలి. ఉన్నతంగా ఎదిగే వాళ్ళు మనతో స్నేహం చేస్తారా? చేయరు. వాడికి తగిన వాళ్ళతో వాడు స్నేహం చేస్తుంటాడు. మరి ఎట్లా అంటే, దీనికి ఒక మంచి సేయింగ్ ఉందన్నమాట. అదే నేను థంబ్నెయిల్లో పెట్టాను. ఇఫ్ యూ వాంట్ ఫ్లై విత్ ఈగిల్స్, స్టాప్ స్విమ్మింగ్ విత్ ద డక్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ ఫ్లై విత్ ఈగిల్స్, స్టాప్ స్విమ్మింగ్ విత్ ద డక్స్. ఒకవేళ ఉన్నతంగా ఈగిల్లాగా నేను ఉన్నతంగా ఆకాశంలో ఎగరాలి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఆశ ఉంటే మాత్రము సరిపోదు. అలాంటి ఆశ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మన ఈ చిన్న చిన్న స్నేహము చేయవద్దని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే స్నేహం అనేది చాలా గొప్ప పదము. మంచి స్నేహితులు మనకు ఉండాలి. అయితే ఎలాంటి స్నేహితులతో మనం స్నేహం చేయాలి, దాని గురించి మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. స్కూల్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళు క్లాస్మేట్స్ అంటాం. ఫ్రెండ్ అనేవాడు ఎట్లుంటాడంటే, మనకు చాలా క్లోజ్గా ఉండి మనం ఒక ఉన్నత స్థాయికి మనలో ఉన్న తప్పప్పులు నిర్మోహమాటంగా చెప్పి, ఇది కాదు నాన్న ఇట్లా. ఫ్రెండ్స్ అంటే అలా ఒకరి ఉన్నతి కోసము ఇంకొకరు పాటుపడేవాడే ఫ్రెండ్ అనమాట. అలాంటి ఫ్రెండ్స్ను మనము ఎన్నుకోవాలి. ఇక్కడ కూడా లాస్ట్ టైం చెప్పినట్లు అంబానీ గురించే మీకు చెప్తాను. అంబానీ గారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవారట. అయితే తనకు మాత్రం ఏమనిపించేదంటే, లేదు నేనేమైనా సరే ఉన్నతంగా ఉండాలి, శిఖరాలను అధిరోహించాలి, నేను లైఫ్లో ఒక మంచి కోటీశ్వరిని అవ్వాలి అని ఆశ కలిగింది. అయితే ఎట్లా చేయాలి? తన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో అన్నమాట ఆడ కూర్చొని, కాకా హోటల్ దగ్గర కూర్చొని ఏదో ఉన్న డబ్బుతో ఛాయ్ ఆర్డర్ పెట్టి 1/2నో 1/3నో పోసుకొని అందరూ కలిసి తాగి ఏం చేయలేని కొన్ని కబుర్లు మాట్లాడుకొని అందరు మళ్ళీ అనమాట సాయంత్రం అయ్యేసరికి ఇళ్ళకి పోతారు. ఇది బాగుంది.
మాట్లాడుకోవడానికైతే బాగుంది. దీనికి తమాషగా ఏమనిపిస్తుందంటే జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? జోగి అంటే సన్యాసి, సన్యాసి కలిస్తే ఏమొస్తుంది? బంగారం రాలుతుందా? బూడిదనే రాలుతుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి స్నేహం వల్ల లాభం లేదు అని అంబానీ గ్రహించి ఒక మంచి హోటల్ అంట. ఆ హోటల్లో అది కేవలం టీ స్టాల్ మాత్రమే. అయితే ఆ టీ స్టాల్లో టీ ఎంత ఖరీదో చెప్తే మీరు భయపడిపోతారు. 500 రూపాయలంట టీ. అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద షావుకారులు వస్తారు. ఆ టీ మనలాంటి వాళ్ళు తాగలేరు కదా, సో పెద్ద పెద్ద షావుకారులు వస్తారంట. అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకొని, కేవలము ఆ టీ స్టాల్కు వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడుకుంటారంట. అంటే బిజినెస్లో ఉన్నతంగా ఎదిగినటువంటి వారు మాత్రమే అక్కడ 500 రూపాయలు. చెప్పాలంటే అది టీ తాగడం కోసం కాదు, టీ మీద ధ్యాస కాదు వాళ్ళకు. అదొక మీటింగ్ ప్లేస్. అందరూ కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ బిజినెస్లో ఇంకా ఇంప్రూవ్ అయ్యేదానికి ఏం చేయొచ్చు అనే వాటి మీద వాళ్ళు మాట్లాడుకుంటారంట. అయితే ఇతనేం చేసేవాడంటే ఆ టీ స్టాల్కి వెళ్ళేవాళ్ళు. అతని ఫ్రెండ్స్, అంతకుముందు ఉన్నటువంటి మామూలు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇలా వాడిని చూసి అనుకునేవంట, వీడు చాలా ఎచ్చులు పడుతున్నాడు, మన భాషలో చెప్పాలంటే 500 రూపాయలు పెట్టి ఆ టీ స్టాల్లో టీ తాగడానికి పోతున్నాడు, వీడికి గర్వం కాక ఇంకేంటి అని అనుకున్నారనమాట. అయితే ఆ షావుకారులు ఇతనితో మాట్లాడతారా? ఆ బిజినెస్ పీపుల్ ఇతనితో మాట్లాడతారా? మాట్లాడరు. వాళ్ళందరూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. ఇతనేం చేసేవాడంటే పక్కన ఆ టేబుల్ వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి టేబుల్ మీద కూర్చొని, అక్కడ దగ్గర కూర్చొని అతను కూడా ఒక టీ ఆర్డర్ పెట్టుకొని తాగుతూ నిదానంగా తాగుతూ వాళ్ళందరూ వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని ఒక చెవి వేసి వినేవాడట. అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే రోజు ఆ పర్సన్ వస్తాడు కదా, వచ్చేటప్పుడు ఒక చిన్న చిరునవ్వు, లేకపోతే ఒక విష్, హాయ్ సార్ అనో, హలో సార్, గుడ్ ఈవినింగ్ అనో, ఏదో చిన్న పలకరింపు. దాంతో ఇతన్ని రోజు చూసినందువల్ల వాళ్ళకు ఒక ర్యాపో ఏర్పడింది. కమ్ విత్ అస్, కమ్ అండ్ సిట్ హియర్ అని ఆహ్వానించినారు. వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చున్నాడు. వాళ్ళతో మాట్లాడేంత కెపాసిటీ లేకపోయినా, అంటే ఆ ఉన్నతంగా తను ఆలోచించి ఆ మాటలు మాట్లాడేదానికి లేకపోయినా నెమ్మదిగా అక్కడ కూర్చొని వినేవాడు అనమాట. వింటా కొన్ని రోజులలో అర్థమైపోయింది, ఓకే వాళ్ళు ఎలాంటి జీవన శైలి కలిగి ఉన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి ప్లాన్ వేస్తున్నారు, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళ లైఫ్లో ఏం వేస్తే వాళ్ళు ఈ ఉన్నత స్థితికి వచ్చారు, ఇవన్నీ వాళ్ళ మాటల ద్వారా గ్రహించినాడనమాట. గ్రహించి మెల్లగా వాళ్ళతో స్నేహం చేసి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ లేదా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని అంతా గ్రహించి తను కూడా వచ్చి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేశాడనమాట. అలా చేసి మనము ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన పనిలే, అంబానీ ఎవరంటే అందరూ చిన్న బిడ్డతో సహా చెప్తుందనమాట. సో నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్తున్నానంటే, ఒక బుక్ పెట్టుకోండి, ఒక చిన్న స్పైరల్ నోట్బుక్ పెట్టుకొని నిన్న మనం చెప్పినట్లు మన గోల్ రాసుకోవాలి. ఏం కావాలనుకుంటున్నాను, చిత్తశుద్ధితో ఆలోచించుకొని నా లైఫ్లో నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను అని రాసుకోవాలా. నెక్స్ట్ ఇంకొక పేజ్ తీసుకొని దాంట్లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకోండి. 1 2 3 4 ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకోండి. రాసుకొని ఏ ఫ్రెండు ఏం చేస్తున్నాడో పక్కనే రాసుకోండి. టీ స్టాల్ పెట్టుకున్నాడా, ఏదన్నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడా, ఏదైనా బిజినెస్ చేస్తున్నాడా, ఇలా వరుసగా రాసుకోండి. స్నేహాన్ని వదులుకోమని నేను చెప్పను, అయితే వాళ్ళతో గడిపే సమయము దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకొని చేయాలన్నమాట. సో ఎవరైతే ఉన్నతంగా మరి వాళ్ళు ఒక బిజినెస్ చేయటానికి అడుగులు వేస్తున్నారో వాళ్ళని నోటీస్ చేసి వాళ్ళతో ర్యాపో పెంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా వాళ్ళు పైకి వచ్చినారు, ఇవన్నిటిని మరి క్యాల్కులేట్ చేస్తా మనం ఏం చేయాలంటే ఈ అనవసరంగా
పిచ్చాపాటి మాట్లాడేటువంటి ఫ్రెండ్స్ ఆ లిస్ట్లో ఉన్నారు కదా, వాళ్ళతో హాయ్ అంటే హాయ్, హాయ్ బై అంతవరకే ఉండాలన్నమాట. అయితే వీళ్ళు అంటే బిజినెస్లో అభివృద్ధి చెందుతున్న వాళ్ళు, లేదా అభివృద్ధి పదం వైపుకు పోయేవాళ్ళు, లేదా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ర్యాపో పెంచుకోవాలా. ర్యాపో అంటే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు, వాళ్ళతో మంచి సన్నిహితము పెంచుకొని వాళ్ళతో మెల్లగా అలా కొన్ని రోజులు పోయిన తర్వాత మన మైండ్ సెట్ మారుతుంది. బుడదలో దొర్లుతున్నటువంటి పందితో స్నేహం చేస్తే మనం కూడా బుడదలో దొర్లాలనిపిస్తుంది. సో మన స్నేహాన్ని బట్టి మారిపోతుంటుంది, మన స్నేహాన్ని బట్టి అన్నీ మారిపోతాయి. కాబట్టి ఈరోజు నేను మీకు ఇచ్చేటువంటి బెస్ట్ సలహా, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో రాసుకోండి. పిచ్చాపాటి బ్యాచ్ ఏంటి, తర్వాత మంచి పవర్ఫుల్ ఎంపవరింగ్ స్టేట్లో ఉన్నటువంటి బ్యాచ్ ఏంటి, పాజిటివ్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు, దీన్ని రాసుకొని సో ఇలాంటి వాళ్ళతో స్నేహము ర్యాపో పెంచుకొని మనం కూడా ఉన్నతంగా ఇంకొక మెట్టు ముందుకు వేయచ్చు. మొట్టమొదటగా ఎలాంటి వ్యాపారము, ఎలాంటి పని చేయాలి, ఎలాంటి చదువు చదవాలి, ఎలా నేను ఉండాలి, ఇది మనం ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ పేజ్లో అది స్పష్టంగా రాసుకొని అది ఏమైనా నేను సాధించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మనం చేసేటువంటి ఇంకొక పని ఏంటంటే, మీ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకొని వాళ్ళ యొక్క పనులు ఏంటని చూసుకొని వాళ్ళని డివైడ్ చేసుకొని ఇలా ఎంపవరింగ్ స్టేట్లోకి అడుగుపెడుతున్నటువంటి వాళ్ళతోటి స్నేహాన్ని పెంచుకొని ఏదైనా ఒక సక్సెస్ సాధించడానికి అడుగులు వేద్దాం. ఏమంటారు? కాదంటారా? మీరు కాదన్నా అవునన్నా ఇలా చేసినప్పుడు మీరు ఇంకొక మెట్టు ముందుకు వెళ్తున్నారు. దట్ ఈస్ ష్యూర్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది. ఏమంటారు? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. ఆ రోజు మనకున్నటువంటి ఒక బిజినెస్ కానీ ఒక ఏదైనా సాధించడానికి కావాల్సినటువంటి సోర్స్ క్యాపిటల్ ఏంటి, అది ఎలా వస్తుంది, ఎలా తెచ్చుకోవచ్చు, ఎలా సాధించవచ్చు, దాన్ని ఎలా స్పెండ్ చేయాలి, దీని గురించినటువంటి క్లారిటీ ఇచ్చి మనం ఇంకొక మెట్టు ముందుకెళ్ళి అంటే ఆ మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇంకొక విషయం మర్చిపోయాను. మీకు నిజంగా ఇది నేను అనుకుంటున్నాను, మీరు దీన్ని పాటించి చూడండి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అయితే దానికి ముందుగా నేను ఇంకేమంటానంటే, మనము ముందుకెళ్దాం, మనతో పాటు ఇంకా కొద్ది మందిని నడిపిద్దాం. దీనికోసం మీరు చేయాల్సినటువంటి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను పని ఒకటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దీనికి మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా చేసినందువల్ల మరి యూట్యూబర్ దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది, చాలామందికి పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండడానికి ఇది అవకాశం అవుతుంది. కాబట్టి లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైతే మీ ఇంట్లో వాళ్ళతో మరి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళతో కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. See you in the next video.